ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేసిన ఘటనపై వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వస్తే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తప్పు జరిగితే తోలు తీస్తానన్న పవన్ కళ్యాణ్ మాటలు ఏమైపోయాయన్నారు. తన సెక్యూరిటీలో వైఫల్యాలకు ఎవరిని బాధ్యతలు చేస్తారని నిలదీశారు. నకిలీ ఐపీఎస్ అధికారితో పోలీసులు ఫోటోలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. డీజీపీ తమ ఫోన్ ఎత్తడానికి కూడా భయపడుతున్నారని బొత్స మండిపడ్డారు. వెళ్తే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి మీద తోసివచ్చింది. జరిగిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వమే తోసివచ్చింది, మా ప్రభుత్వం వైఫల్యమని. ఏది మరి కానీ రామజపంలాగా రామ 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 రామకోట్ల వెంటనే ఇది కూడా అనేది మాటల్లో మాట తప్పే ఉంది. ఎవడ నవ్విపోతాడండి. ఒకటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటు వస్తే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ని వెళ్తే అందులో వచ్చి సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు, స్టేట్ పోలీసు అందరూ వచ్చి ఏదో అంత కలిసి ఫోటోలు తీసుకుంటే ఏమైంది వ్యవస్థ? అసలు వ్యవస్థ ఏమైంది? దీనికి వ్యవస్థ ఏమైంది? ఆయన చెప్తుంటారు కదా, నేనైతే తొక్క తీసేస్తాను, కడపలో అంట తొక్క తీసేస్తానని. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు తోలు తీస్తారు చెప్పండి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన పర్యటనలోనూ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కింద వస్తే నాట్ ఒక కానిస్టేబుల్ వస్తే దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. అసలు ఏమైపోతుంది వ్యవస్థ? ఎక్కడికి వెళ్తుంది? అది ఎవరికైనా పట్టుందా? ఆలోచన ఉందా? దాని మీద రివ్యూస్ జరుగుతున్నాయా? ఆలోచించండి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యమే, ఆ ప్రభుత్వ వైఫల్యమే. వాళ్ళు అలవాటు పెట్టేశారు. మా దగ్గర ఇంజనీర్లు జరిగా అలవాటు పెట్టడానికి ఆయన అక్కడ ఉంటుండగా వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. మీ టీవీలో చూపెట్టింది. నాకు డీజీపీ గారు అంటే చాలా గౌరవం కంటే నాకు ఆయన మీద అభిమానం నాకు. కానీ ఎందుకో కానీ అతను ఈ ప్రభుత్వం వచ్చినంత డైల్యూట్ అయిపోయాడు. అతను డీజీపీని మర్చిపెట్టుకున్నాడు. ఆయన నిజంగా చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. ఎంక్వైరీ చేసాము, దాని మీద చర్య తీసుకుంటున్నాము. ఇగో ఏంది అది ఎక్కడ లోపం జరిగిందో, ఇగో వీళ్ళ లోపం అని ఇప్పటికే చట్టాలు ఎందుకు వెళ్ళిన ఎవరు? మామూలు వ్యక్తి వెళ్ళే, మామూలు మంత్రి వెళ్ళే.